Hello everyone, welcome back to our channel Fluent of Spoken English. This is Satya Ankamreddy. How are you all? ఈరోజు వీడియోలో చాలామంది నన్ను అడిగిన కామన్ డౌట్ అండి, సార్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అని అడుగుతున్నారు. సో ఈరోజు వీడియోలో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటికి డిఫరెన్స్ అండ్ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేస్తూ వీటితో సెంటెన్సెస్ ఎలా ట్రాన్స్లేట్ చేయొచ్చో ఈ క్లాస్లో ఈ వీడియోలో చెప్తాను మీకు. ఒక 10 మినిట్స్ మీరు చేయాల్సింది ఏంటంటే బీ ఫోకస్డ్ అండ్ నాతో పాటు మీరు కూడా కొంచెం స్ట్రక్చర్ కూడా ప్రాక్టీస్ చేయగలిగితే కనుక సో డెఫినెట్లీ ఈ హ్యావ్ ఫామ్ని యూజ్ చేసుకొని మీ ఓన్గా మీరు కొన్ని వందల సెంటెన్సులు హ్యాపీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూ కెన్ డూ దాట్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? రైట్. సో హ్యావ్, అసలు హ్యావ్ అంటే ఏంటి? సో హ్యావ్ ఫామ్ అంటే ఏంటంటే కలిగి ఉండటం అండి. అంటే మీకేమున్నాయి, నాకేమున్నాయి, వాళ్ళకేమున్నాయి, వీళ్ళకేమున్నాయి అని చెప్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్కి మంచి కారు ఉంది, మా అంకుల్ వాళ్ళకి పెద్ద బంగ్లా ఉంది, ఆ అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, వాడికి మంచి శాలరీ ఉంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం. మా ఊర్లో మాకు మంచి పేరు ఉంది. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ కెన్ బి ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎ పర్సన్ ఆర్ అ ప్లేస్ ఆర్ అ థింగ్ ఆర్ అన్ యానిమల్. సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. ఆ సబ్జెక్ట్కి ఏముంది అని చెప్పేదాన్ని హ్యావ్ ఫామ్ అంటాం, అంటే కలిగి ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి మొబైల్ ఉందంటే నేను మొబైల్ కలిగి ఉన్నాను అని మనం మాట్లాడటం కదా, దాని ఇన్నర్ మీనింగ్ కలిగి ఉండటం. జనరల్గా మనం మాట్లాడేటప్పుడు ఏమంటాం, నాకు ఐఫోన్ ఉంది, లేదా నాకు శాంసంగ్ ఫోన్ ఉంది, ఓకేనా, లేదు నాకు మంచి జాబ్ ఉంది, వాడికి బోల్డెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇలా ఏంటంటే లేదా అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది, అమ్మాయికి మంచి నాలెడ్జ్ ఉంది, ఇలా ఎవరికి ఏముంది అని చెప్పడానికి మనం యూజ్ చేసేదే హ్యావ్ ఫామ్ అండి. ఉందనే కాదు కదా మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు టైం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. అంటే పాజిటివ్సే కాదండి, మనం నెగిటివ్ సెంటెన్సెస్ కూడా యూజ్ చేస్తాం. అంటే మనకేమైనా ఉన్నాయి లేదా మనకేమైనా లేవు అని చెప్పడానికి మనం ఈ హ్యావ్ ఫామ్ని యూజ్ చేస్తాం అనమాట. సింపుల్. అంటే ఎక్కడ ఏ క్లాసెస్ చూసినా కూడా ఏంటంటే ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే చెప్తారు. బట్ నేనేమంటానంటే పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకోవడం అంత ఇంపార్టెంట్, నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఈ వీడియోలో నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాపీగా హ్యావ్ ఫామ్ యూజ్ చేసుకొని మీకు నచ్చిన సెంటెన్సులు మీ ఓన్గా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. రైట్. సో హ్యావ్ ఫామ్ అంటే అర్థమైంది కదా. సబ్జెక్ట్ ఏమైనా కలిగి ఉంటే దాన్ని హ్యావ్ ఫామ్లో యూజ్ చేస్తాం. అంటే సబ్జెక్ట్కి ఏమైనా ఉంది, సబ్జెక్ట్కి ఏమైనా లేదు అని చెప్పడానికి యూజ్ చేసేది హ్యావ్ ఫామ్ అనమాట. ఓకేనా, ఇది క్లారిటీ వచ్చింది కదా. అయితే ఫస్ట్ ఈ హ్యావ్ ఫామ్ మనం తెలుగులో సెంటెన్స్లని ఇంగ్లీష్లో మనం మాట్లాడాలన్నా ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నా దాని స్ట్రక్చర్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు దట్, మనం తెలుగులో ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే మన అందరికీ తెలుసు. సో తెలుగులో మనం ఎలా మాట్లాడినప్పటికీ కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుందండి? సబ్జెక్ట్, తర్వాత వర్బ్, మిగిలిందంతా ఆబ్జెక్ట్ అనమాట. తెలుగులో మేము దేంతోనైనా స్టార్ట్ చేద్దాం, మీరు దేంతో స్టార్ట్ చేసినా ప్రాబ్లం లేదు. బట్ ట్రూ ట్రాన్స్లేట్ చేయకుండా ఇంగ్లీష్లో మాత్రం ఫస్ట్ ఏం చేద్దాం? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్రాబ్లం ఉండదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బైక్ ఉంది అని చెప్పాను అనుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేనే అవుతాను. ఏముంది నాకు? బైక్, అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ బైక్, ఇది ప్రాబ్లం లేదు, ఓకే. కానీ నా అంటే నేను బైక్ కలిగి ఉన్నాను అని చెప్పడానికి మనం వర్బ్ అప్లై చేయాలంటే ఆ వర్బ్ ఈ హ్యావ్ ఫామ్లో ఉన్న వర్బ్ ఫామ్స్ని అప్లై చేయాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఐ హ్యావ్, ఇక్కడ వర్బ్ ఏం యూజ్ చేస్తామండి? ఐ హ్యావ్ అ బైక్. ఐ హ్యావ్ అ బైక్, నాకు బైక్ ఉంది అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ హ్యావ్ అ బైక్. ఈ ప్రతిసారి అంటే హ్యావ్ ఫామ్ అంటే ప్రతిసారి హ్యావ్ పెడతానంటే కుదరదుగా. సో ఎప్పుడు హ్యావ్ పెట్టాలి, ఇందాక చెప్పినట్టు ఎప్పుడు హ్యాజ్ పెట్టాలి, ఎప్పుడు హ్యాడ్ పెట్టాలి, ఇవి పాజిటివ్స్. మరి వాటికి నెగిటివ్స్ ఏమొస్తాయి అన్నీ క్లియర్గా చూద్దాం. సో అది చూడాలంటే ఫస్ట్ మనకు స్ట్రక్చర్ తెలియాలి. అయితే మనం ఓన్లీ ప్రెజెంట్లోనే మాట్లాడంగా, పాస్ట్లో మాట్లాడతాం, ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడతాం. కాబట్టి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడు స్ట్రక్చర్స్ చూసేద్దాం ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ హ్యావ్ ఫామ్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే హ్యాడ్. హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేయాలండి? అర్థమైంది కదా. పాస్ట్లో అంటే నాకు
పాస్ట్లో ఏమైనా ఉన్నాయి అని చెప్పడానికి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నాకు మంచి జాబ్ ఉంది అంటే ఇప్పుడు లేదని అర్థం. ఒకప్పుడు మాకు ఓన్ హౌస్ ఉండేది అంటే ఇప్పుడు లేదు, అమ్మేసామని అర్థం. అంటే గతంలో మనకేమైనా ఉన్నాయి, అవి ఇప్పుడు మన దగ్గర లేవు. ఓకేనా? సో ఒకప్పుడు అంటే అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, లాస్ట్ ఇయర్ కావచ్చు, కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడైనా కావచ్చు. ఓకే? సో గతంలో మనకి ఫలానా ఉన్నాయని చెప్పడానికి మనం పాస్ట్లో హ్యాడ్ అనేది యూజ్ చేస్తామండి. పాజిటివ్ అయితే హ్యాడ్. మరి గతంలో నాకు లేవు అని చెప్పడానికి నెగిటివ్ చెప్పాలి కదా, డింట్ హ్యావ్ అంటామండి. పాజిటివ్ ఏంటండి? హ్యాడ్. నెగిటివ్ ఏంటి? డింట్ హ్యావ్. గుర్తుపెట్టుకోండి, గతంలో ఉంది అని చెప్పాలంటే హ్యాడ్ యూజ్ చేయాలి, గతంలో మనకు లేదు అని చెప్పాలంటే డింట్ హ్యావ్ యూజ్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు మాకు. ఇంతకుముందు మా ఊర్లో మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు. ఎవరికి లేవు? మాకే లేవు. వి డింట్ హ్యావ్ వి డింట్ హ్యావ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ అవర్ విలేజ్ ఆర్ ఇన్ అవర్ టౌన్. అలా అనమాట. అంటే గతంలో మనకు ఉన్నాయని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేస్తే, గతంలో మనకి ఏమైనా లేవు అని చెప్పడానికి డింట్ హ్యావ్ యూజ్ చేయాలి. డిడ్ యు గెట్ ద పాయింట్? నిన్న నాకు ఫ్రీ టైం లేదు. ఎప్పుడు లేదండి? నిన్న అంటే పాస్టే కదా. సో ఎవరికి లేదు? నాకే. సబ్జెక్ట్ ఎవరు? నేనే. ఐ డింట్ హ్యావ్ ఏం లేదండి? ఫ్రీ టైం. ఐ డింట్ హ్యావ్ ఫ్రీ టైం ఎస్టర్డే. ఇలా అనమాట. సో అర్థమైంది కదా, పాస్ట్లో మనం పాజిటివ్ మాట్లాడాలంటే హ్యాడ్ యూజ్ చేయాలి, నెగిటివ్ మాట్లాడాలంటే డింట్ హ్యావ్ యూజ్ చేయాలి. ఓకేనా? ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్, అంటే సబ్జెక్ట్ ఎవరైనా, ఈ సబ్జెక్ట్ అది నేను అవ్వచ్చు, హీ, షీ, ఇట్, వి, యూ, దే, బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. ఏ సబ్జెక్ట్, అది మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, రాజు, రాణి, రమేష్, సురేష్, సీత, గీత, ఎవరైనా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే పాస్ట్లో హ్యాడ్ యూజ్ చేయాలి, నెగిటివ్ డింట్ హ్యావ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేద్దాం. ఐ హ్యాడ్ ఆబ్జెక్ట్ ఏదైతే పెట్టుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఎ బైక్, సో ఐ హ్యాడ్ ఫ్రీ టైమ్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ ఎ జాబ్ లాస్ట్ ఇయర్. వాట్ ఎవర్. ఐ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, రాజు హ్యాడ్, రాణి హ్యాడ్. ఇలా. అదే నెగిటివ్ కూడా సేమ్. ఐ డింట్ హ్యావ్. ఇక్కడ డిఐడిఎన్టి డిడ్ నాట్ అండి. డిడ్ నాట్ని మనం ఇప్పుడు ప్రెసెంట్ సో జనరల్గా స్పోకెన్లో మాట్లాడేటప్పుడు డింట్ అని ప్రొనౌన్స్ చేయాలి. అదేంటి సార్ డిడింట్ అని కదా రాశారు మీరు అంటే, ఈ డి సైలెంట్ అండి. డింట్. ఐ డింట్ హ్యావ్, హీ డింట్ హ్యావ్, షీ డింట్ హ్యావ్, ఐ డింట్ హ్యావ్ ఫ్రీ టైమ్ ఎస్టర్డే. ఐ డింట్ హ్యావ్ అ జాబ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు జాబ్ లేదు. ఓకే. వీ డింట్ హ్యావ్ అ ఓన్ హౌస్ వన్స్. వీ డింట్ హ్యావ్ అ ఓన్ హౌస్ వన్స్. ఒకప్పుడు మాకు ఓన్ హౌస్ లేదు. డిడ్ యు గెట్ మై పాయింట్ నౌ? సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా గతంలో మనకి ఏమైనా ఉన్నాయి అని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేస్తాం, గతంలో మనకి ఏమైనా లేవు అని చెప్పడానికి డింట్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్, అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ సింగ్యులర్ ఆర్ ప్లూరల్. సో అర్థమైంది కదా, హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేయాలని క్లారిటీ వచ్చింది కదా. అంటే కలిగి ఉండటం, మనకేమైనా ఉన్నాయి, మనకేమైనా లేవు అని, గతంలో ఉన్నాయి, గతంలో లేవు అని చెప్పాలంటే మనం పాస్ట్లో హ్యాడ్, నెగిటివ్ అయితే డింట్ హ్యావ్ అనే స్ట్రక్చర్స్ యూజ్ చేయాలన్నమాట. సో ఇది విషయం అండి. ఇది ఒక క్లారిటీ వచ్చింది కదా. నౌ లెట్స్ గో టు ద ప్రెసెంట్. మరి ప్రెసెంట్ స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే పాజిటివ్ హ్యావ్, నెగిటివ్ డోంట్ హ్యావ్. పాజిటివ్ ఏంటండి? హ్యావ్. నెగిటివ్ ఏంటండి? డోంట్ హ్యావ్. ఇక్కడ ఒకసారి పాస్ట్ చూస్తే అన్ని సబ్జెక్ట్స్కి ఒకటే స్ట్రక్చర్. పాజిటివ్ అయితే హ్యాడ్, నెగిటివ్ అయితే డింట్ హ్యావ్. కానీ ప్రెసెంట్లో ఏమవుతుందంటేనండి సబ్జెక్ట్ స్ప్లిట్ అయిపోయినాయండి. ఫర్ ఐ, వి, యూ, దే. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐకి, ప్లూరల్ అన్నిటికీ కూడా ఏంటంటే పాజిటివ్ హ్యావ్, నెగిటివ్ డోంట్ హ్యావ్. ఐ హ్యావ్, వి హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. అదే నెగిటివ్ అనుకోండి, ఐ డోంట్ హ్యావ్, వి డోంట్ హ్యావ్, యూ డోంట్ హ్యావ్, దే డోంట్ హ్యావ్. ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్. ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్. We have an exam. అంటే I have an exam. లేదా we have an exam. You have an exam. They have an exam. అంటే ఓన్లీ I, we, you, theyకి పాజిటివ్ ఏంటంటే హ్యావ్. అదే ఎగ్జామ్ లేదు, ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్.
We don't have an exam. You don't have an exam. They don't have an exam. For I, we, you, theyకి ప్రెజెంట్లో పాజిటివ్ హ్యావ్ యూజ్ చేస్తాం, నెగిటివ్ డోంట్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఇకపోతే మరి మిగిలిన సబ్జెక్ట్స్ ఏమున్నాయి? హీ, షీ, ఇట్. ఓకే, మరి హీ షీట్కి ఏం యూజ్ చేయాలంటే హ్యాజ్ అండ్, అది విషయం అనమాట. అర్థమైందా? హ్యావ్కి హ్యాజ్కి డిఫరెన్స్. రెండు ప్రెజెంట్లోనే యూజ్ చేస్తాం. హ్యావ్ అయినా ప్రెజెంటే, హ్యాజ్ అయినా ప్రెజెంటే. బట్ ఓన్లీ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్స్, అంటే హీ, షీ, ఇట్ని మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాం. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే హ్యాజ్ యూజ్ చేస్తాం ప్రెజెంట్లో. ఓకేనా? ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉందంటే ఏమన్నాం? ఐ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ అన్నామండి. కానీ వాడికి ఎగ్జామ్ ఉంది అంటే హీ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ అనాలి. ఆ అమ్మాయికి ఎగ్జామ్ ఉంది, షీ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్. డిడ్ యు గెట్ మై పాయింట్ నో? అర్థమైందండి? అదే వాడికి ఎగ్జామ్ లేదు, నాకు ఎగ్జామ్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్. అదే వాడికి ఎగ్జామ్ లేదు, హీ డజంట్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్. ఆ అమ్మాయికి ఎగ్జామ్ లేదు, షీ డజంట్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్. డిడ్ యు గెట్ ద పాయింట్ నో? ఫర్ ఎగ్జాంపుల్ రాజుకి ఎగ్జామ్ ఉంది. రాజు అంటే ఏమవుతాడు? హీ కదా, అబ్బాయి వాడు. కాబట్టి రాజు హ్యాజ్ అన్ ఎగ్జామ్. రాజుకి ఎగ్జామ్ లేదు, రాజు డజంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్. సీతకి ఎగ్జామ్ ఉంది, సీత హ్యాజ్ అన్ ఎగ్జామ్. సీతకి ఎగ్జామ్ లేదు, సీత డజంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్. ఇలా అన్నమాట. డిడ్ యు గెట్ ద పాయింట్? సో సింపుల్. ఇప్పుడు అర్థమైందండి? హ్యాడ్ ఎక్కడ యూజ్ చేస్తాం? పాస్ట్లో, గతంలో మనకి ఏమైనా ఉన్నాయని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేయాలి. హ్యావ్, హ్యాజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రెజెంట్. రెండు ప్రెజెంటే. హ్యావ్ అయినా ప్రెజెంటే, హ్యాజ్ అయినా ప్రెజెంటే. మరి ఎలా సార్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ స్ప్లిట్ అవుతున్నాయండి. ఫర్ ఐ, వి, యూ, దే, ఈ 4 సబ్జెక్ట్స్కి ప్రెజెంట్లో హ్యావ్ యూజ్ చేయాలి. ఫర్ హీ, షీ, ఇట్, ఈ 3 సబ్జెక్ట్స్కి హ్యాజ్ యూజ్ చేయాలి. హ్యావ్కి నెగిటివ్ ఏంటంటే డోంట్ హ్యావ్. ఐ హ్యావ్ లేదా ఐ డోంట్ హ్యావ్ అంటాం. అదే హీ వచ్చిందనుకోండి ప్రెజెంట్లో, హీ హ్యాజ్, అది నెగిటివ్ అనుకోండి, హీ డజంట్ హ్యావ్. ఓకేనా? వాడికి సెన్స్ లేదురా, హీ డజంట్ హ్యావ్ సెన్స్. ఓకేనా? వాడికి చాలా పొగరు ఉందిరా, హీ హ్యాస్ లాట్ ఆఫ్ యారగెన్స్. హీ హ్యాస్ లాట్ ఆఫ్ యారగెన్స్. ఓకే, అర్థమైందండి? కోహ్లీకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరికి ఉన్నారండి? కోహ్లీ. ఇప్పటికీ ఉన్నారు కదా, ప్రెజెంటే కదా. కోహ్లీ అంటే హీ కదా. కోహ్లీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యాన్ బేస్. కోహ్లీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ లేదా కోహ్లీ హ్యాస్ మెనీ ఫ్యాన్స్. కోహ్లీ హ్యాస్ మెనీ ఫ్యాన్స్. ఇలా అన్నమాట. అంటే సబ్జెక్ట్కి ఏమైనా ఉంది, ఆ సబ్జెక్ట్ చెప్పాను కదండి, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సబ్జెక్ట్కి ఏమైనా ఉంది అని చెప్పడానికి మనం ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు అనేవి యూజ్ చేస్తాం. సో పాస్ట్లో అయితే హ్యాడ్ యూజ్ చేయాలి, అది ఏ సబ్జెక్ట్కైనా మనకు ప్రాబ్లం లేదు. ప్రెజెంట్లో అయితే హ్యావ్, హ్యాజ్ యూజ్ చేస్తాం. హ్యావ్ అర్థమైంది కదా, ఫర్ ఐ, వి, యూ, దే, ఈ సబ్జెక్ట్స్కి. అంటే ఐ, మీ గురించి మీరు మాట్లాడుకున్నా, లేదా నా గురించి నేను మాట్లాడుకున్నా, లేదా ప్లోరల్ మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అనమాట. ఇది వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. మరి ఫ్యూచర్లో మాట్లాడాలంటే ఎలా సార్? అంటే సో ఫ్యూచర్లో మనకి ఏమైనా ఉంటాయని చెప్పాలంటే మరి ఏం యూజ్ చేస్తాం? పాజిటివ్ అయితే విల్ హ్యావ్ అని యూజ్ చేస్తామండి. రేపు నాకు ఎగ్జామ్ ఉంటుంది, ఐ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు నాకు మీటింగ్ ఉంటుంది, ఐ విల్ హ్యావ్ అ మీటింగ్ టుమారో. ఓకేనా? సో ఫ్యూచర్లో నాకు మంచి జాబ్ ఉంటుంది, ఐ విల్ హ్యావ్ అ గుడ్ జాబ్ ఇన్ ఫ్యూచర్. సో పాజిటివ్ అయితే విల్ హ్యావ్. అదే నెగిటివ్ అనుకోండి, వోంట్ హ్యావ్. అదే విల్ నాట్ హ్యావ్నే వోంట్ హ్యావ్ అంటాం. విల్ హ్యావ్, వోంట్ హ్యావ్. ఓకేనా? సో ఇలా అనమాట. రేపు నాకు ఫ్రీ టైం ఉండదు, ఐ వోంట్ హ్యావ్ ఫ్రీ టైం టుమారో. ఐ వోంట్ హ్యావ్ ఫ్రీ టైం టుమారో. రేపు మాకు ఎగ్జామ్ ఉండదు, మాకు వి వోంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. వి వోంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు మనకి క్లాసెస్ ఉండవు, వి వోంట్ హ్యావ్ క్లాసెస్ టుమారో. ఇలా అనమాట. ఓకేనా? సో సింపుల్ అండి, ఎంత ఈజీ అనమాట. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో హ్యావ్ ఫామ్ అంటే కలిగి ఉండటం, అంటే సబ్జెక్ట్ ఎవరైనా తీసుకుంటే అది మనిషో, వస్తువో, జంతువో, ఏ సబ్జెక్ట్. సరే ఇప్పటివరకు మనుషుల గురించి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్కి మంచి పౌచ్ ఉంది. సో ఇప్పుడు ఉంది. సో మొబైల్ అంటే ఏమవుతుందండి? ఇట్. కాబట్టి మై మొబైల్ హ్యాస్ అ గుడ్ పౌచ్, అ నైస్ పౌచ్. మై మొబైల్ హ్యాస్ అ నైస్ పౌచ్. డిడ్ యు గెట్ ద పాయింట్ నౌ? సో సింపుల్ అనమాట. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. మా కుక్కకి మంచి బెల్ట్ ఉంది మెడలో. ఓకేనా? సో డాగ్ అన్నా కూడా ఇట్టే కదా.
సో మై డాగ్ హ్యాస్ అ నైస్ బెల్ట్. మై డాగ్ హ్యాస్ అ నైస్ బెల్ట్. సో ఇలా వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ ఈస్, ఒక సబ్జెక్ట్కి ఏమైనా ఉంది అని చెప్పడానికి మనం యూజ్ చేసేదే హ్యావ్ ఫామ్ అంటే. సో సింపుల్. అయితే హ్యావ్ ఫామ్ అంటే హ్యావ్ ఒక్కటే యూజ్ చేయాలని కాదు. ఈ హ్యావ్ ఫామ్లో ఏమవుతుందంటే పాస్ట్లో మనకి ఏమైనా ఉన్నాయి, సబ్జెక్ట్కి ఏమైనా ఉన్నాయని చెప్పాలంటే హ్యాడ్ యూజ్ చేస్తాము. ఎనీ సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ అన్నిటికీ కూడా. అది నెగిటివ్ అయితే దీంట్ హ్యావ్ యూజ్ చేస్తాం. చెప్పాను కదా, ఫస్ట్ స్ట్రక్చర్ బ్లైండ్గా గుర్తుండిపోవాలి. ఓకే, సో పాస్ట్లో పాజిటివ్ హ్యాడ్, నెగిటివ్ డింట్ హ్యావ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. వెన్ ఇట్ కమ్స్ టు ప్రజెంట్, హ్యావ్, డోంట్ హ్యావ్. పాజిటివ్ అయితే హ్యావ్ యూజ్ చేస్తాం, నెగిటివ్ అయితే డోంట్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఫర్ ఐ, వి, యూ, దే. అలాగే పాజిటివ్ హ్యాస్, నెగిటివ్ డజంట్ హ్యావ్ ఫర్ హీ, షీ, ఇట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్యూచర్కి వస్తే ఫ్యూచర్లో మనకి ఏమైనా ఉంటాయని చెప్పాలంటే విల్ హ్యావ్, వోంట్ హ్యావ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇలా గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా. సో సింపుల్. నిన్న రవికి ఎగ్జామ్ ఉంది. ఎప్పుడైతే నిన్న ఎగ్జామ్ ఉందన్నో పాస్కి వెళ్ళిపోదాం. ఓకేనా? రవి హ్యాడ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. నిన్న నాకు ఎగ్జామ్ లేదు. ఇది కూడా పాస్ట్లోనే కదా, లేదు కాబట్టి నెగిటివ్ తీసుకుందాం. ఐ డింట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. రవి హ్యాడ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే బట్ ఐ డింట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది. ప్రెజెంట్కి వచ్చేద్దాం. ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. కానీ ఇప్పుడు రవికి ఎగ్జామ్ లేదు, ఎందుకంటే ఆడికి నిన్న ఉంది, ఈరోజు లేదనమాట. మరి రవి అంటే కిందకు వచ్చేద్దాం, హీ కాబట్టి రవి డజంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుడే, లేదా రవి డజంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. రేపు రవికి ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోదాం. రవి విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు నాకు ఎగ్జామ్ ఉండదు నేను, కాబట్టి ఐ వోంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. సో సింపుల్. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్, మీరు ఈసారి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి, వీటిని వర్బ్స్ అంటామండి. హ్యావ్ ఫామ్ వర్బ్స్ అనమాట ఇవన్నీ కూడా. కలిగి ఉండటం గురించి మాట్లాడితే మీరు పాస్ట్లో సెంటెన్సెస్ తీసుకుంటారా, ప్రజెంట్లో సెంటెన్సెస్ తీసుకుంటారా, ఫ్యూచర్లో సెంటెన్సెస్ తీసుకుంటారా, మీకు నచ్చినన్ని సెంటెన్సెస్ తీసుకొని ఈ స్ట్రక్చర్ ముందు పెట్టుకొని హ్యాపీగా ట్రాన్స్లేట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక 8 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ట్రాన్స్లేట్ చేద్దాం, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నా దగ్గర బైక్ ఉంది. ఎప్పుడైతే నిన్న అన్నామో పాస్ట్ స్ట్రక్చర్ చూసుకోవాలి. ఎవరు సబ్జెక్ట్ నా దగ్గరే కాబట్టి నేను ఐ హ్యాడ్ అ బైక్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ అ బైక్ ఎస్టర్డే. కానీ నిన్న పెట్రోల్కి నా దగ్గర డబ్బులు. సో నిన్నే కదా సబ్జెక్ట్, నేనే కదా. బట్ కానీ అంటే ఇంగ్లీష్లో ఏమంటామండి, బట్ ఐ డింట్ హ్యావ్ మనీ. నా దగ్గర ఏం లేదు. ఐ డింట్ హ్యావ్ మనీ. దీనికంటే పెట్రోల్కి అంటే ఫర్ పెట్రోల్. ఐ డింట్ హ్యావ్ మనీ ఫర్ పెట్రోల్ ఎస్టర్డే. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది. ఇప్పుడు ఉందంటే మరి ఏం చేద్దాం, పాస్ట్ నుంచి ప్రెజెంట్కి వచ్చేద్దాం. ఐ హ్యావ్ మనీ నౌ. ఐ హ్యావ్ మనీ నౌ. కానీ నా దగ్గర బైక్ లేదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ బైక్ లేదు. నెగిటివ్ కదా. బట్ ఐ డోంట్ హ్యావ్ అ బైక్ నౌ. బట్ ఐ డోంట్ హ్యావ్ అ బైక్ నౌ. సి ఎంత సింపుల్గా ఎగ్జాంపుల్స్ మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవి మీరు చేయాల్సింది ఏంటంటే చూడండి. రాజుకి ఇంతకు ముందు జాబ్ లేదు. ఇంతకు ముందు అంటే పాస్ట్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే వాడికి అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఇది కూడా పాస్టే. రాజుకి ఇంతకుముందు ఎందుకు జాబ్ లేదు, వాడికి అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. సో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ పాస్ట్లో. ఇప్పుడు రాజు కామ్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయంటే మళ్ళీ ప్రెజెంట్కి వచ్చేయండి. ఓకేనా? కాబట్టి ఫ్యూచర్లో వాడికి జాబ్ ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్ కంటే ఇక్కడికి వచ్చేయండి. ఈ 4 ఎగ్జాంపుల్స్ ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎంత సింపుల్ అండి. ఇంగ్లీష్ రాదు, అమ్మో ఇంగ్లీష్ కష్టం చాలామంది అనుకుంటున్నారు. బట్ నేనేమంటానంటే, సార్ నాకు తెలుగు వచ్చు, నేను ఇంగ్లీష్ చదవడం రాయడం చాలా నీట్గా చేయగలను, నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతానంటే ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్ దాట్ ఎవ్రీబడి కెన్ స్పీక్ ఇంగ్లీష్. అండ్ ఐ హవ్ బీన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఫర్ ద పాస్ట్ 12 years అండ్ వీ హ్యావ్ ట్రైన్ మోర్ దాన్ 30,000 పీపుల్. ఓకే, సో మీరు నిజంగా ఇంగ్లీష్లో న్యాచురల్గా మాట్లాడాలి, సార్ నేను రోజు కొంత టైం స్పెండ్ చేయగలనంటే కాంటాక్ట్ మీ. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 7569922288. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో, కీప్ ప్రాక్టీసింగ్.